హాయ్ అందరికీ నమస్కారం. సహజంగా నాకు ఉదయం లేవగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చదివే అలవాటు ఉంటుంది. దినపత్రికలు చదవందే నా రోజు మొదలు కాదు. ఇవాళ ఆదివారం అయినా కానీ నా దినచర్య సహజంగానే ఈ దినపత్రికలు చదవటంతోనే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అందరికీ శుభ ఆదివారం వీకెండ్ హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయండి. వీలైనప్పుడు నా వీడియోలు చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అసలు విషయానికి వస్తాను. నిన్న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్లో బాపట్లలోనేమో ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. కడపలోనేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. సో సహజంగా ఎలాంటి కవరేజ్ ఇవ్వాలి? సో ఇద్దరికి సమానం కాకపోయినా ముఖ్యమంత్రి గారికి మంచి కవరేజ్ ఇచ్చి ఆ తర్వాత స్థానం ఉప ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో విషయం ఏంటంటే 45,000 స్కూళ్లలో ఒకేసారి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహణకు లోకేష్ గారు సంకల్పం చేశారు. అది నిన్న జరిగింది. గతంలో మనం చూసాం 13,326 గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ నిర్వహించిన ఒక ఘనత, ఒక రికార్డు పవన్ కళ్యాణ్ గారి పేరిట ఉంది. అదే స్ఫూర్తితో ఇలాగే 45,000 స్కూళ్లలో ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ గారు సంకల్పించారు. ఆయనకు అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. పిల్లల్లో అవగాహన, తల్లిదండ్రుల అవగాహన, టీచర్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ విపరీతంగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఈ పరిస్థితుల్లో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించాలంటే, పిల్లలు ఆ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది కూడా పోలీసులు ఈగల్ టీం వచ్చి ప్రత్యేకంగా ప్రతి చోట వాళ్ళకు వివరించడం జరిగింది. ఓ మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. మేము కాదు హీరోలము, మీతో పాటు ఉండే ఉపాధ్యాయులు హీరోలు, మిమ్మల్ని పెంచుతున్న మీ తల్లిదండ్రులు హీరోలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం కూడా చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. ఎవరైనా ఒక హీరో వెళ్ళి నేను హీరో కాదంటారా? కానీ పవన్ కళ్యాణ్ గారు అంటారు నేను హీరో కాదు, మీతో పాటు మీ మధ్యలో కనపడుతున్న ఆ బ్లాక్ బ్యాగ్ పట్టుకున్న ఆ యువతి, ఆ టీచర్, ఆ పీఈటీ మాస్టర్ మీ హీరో అని చెప్పారు. ఎంత గొప్పగా మాట్లాడారు. అంటే ఆ టీచరు వాళ్ళకి ఆటల పోటీల్లో బ్రాంజ్ మెడల్ తెచ్చేలాగా కృషి చేసిందనమాట. అందుకే ఆమెకి అంత గౌరవం ఇచ్చారు. అలాగే మీ టీచర్లను హీరోలుగా చూడండి, మీ తల్లిదండ్రులను హీరోలుగా చూడండి, సినిమా హీరోలను కాదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చాలా ఆలోచింపచేసే ప్రసంగం చేశారు. ఇదే హైలైట్ నిన్నంతా కూడా, అన్ని ఛానళ్ళలో కూడా. ఇవాళ ఆ వార్తకు ప్రాధాన్యత ఎక్కడిచ్చింది అంటే ఖచ్చితంగా ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఈనాడు చూద్దాము. ఈనాడు పత్రికలో ఫస్ట్ పేజీ, పెను మార్పులకు నాంది, విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి ఇక్కడ ఒక వార్త, హెడ్లైన్ వార్త వేశారు. బ్యానర్ వార్త అదే. ఆ తర్వాత చిన్న చిన్న వార్తలు రాశారు. ఆ తర్వాత సైకిల్ అంట. ఈ వార్త లైఫ్ స్టైల్ వార్తను తీసుకొచ్చి మెయిన్ పేజీలో వేశారు. ఇక్కడ 3 అడ్వర్టైజ్మెంట్లు, వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు బాగా ఎక్కువైపోయినాయి. ఒక 3 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు. ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్లు ఉంటేనే ఛానల్ అయినా పత్రిక రన్ అవుతుంది. అందులో ఎవరు కూడా దాన్ని కాదనే పరిస్థితి లేదు. కానీ మీకు పవన్ కళ్యాణ్ గారికి స్పేసే దొరకలేదా మొదటి పేజీలో? సో ఏమన్నా ఆసక్తికరమైన వార్తలు వేశారా మీరు అంటే అది లేదు. ఈ సైకిల్ ఎందుకు తీసుకెళ్ళి వసుంధరలోనే ఎక్కడో వేసుకోవచ్చుగా, లైఫ్ స్టైల్ పేజీలో వేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు వేసినట్టు మీరు? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి స్పేస్ ఇవ్వద్దని ఏమన్నా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా? సరే పోనీ నేను తప్పు చెప్తున్నాను, నేనేదో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో చెప్తున్నానని నన్ను వదిలేయండి. పక్కన ఆంధ్రజ్యోతి చూడండి. ఆంధ్రజ్యోతి ఏం చేసింది? ఆంధ్రజ్యోతి చాలా చక్కగా చూడండి, చక్కదిద్దుతున్నాం అంటూ ఒక వార్త ఇచ్చింది. ఇందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్న ఫోటోలు వేశారు. ముఖ్యమంత్రి గారిది కాస్త పెద్ద ఫోటో, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారిది వేశారు. న్యాయం. సో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాన్ని మొదటి పేజీలో రాశారు. రెండో పేజీలోకి ఈ శతాబ్దం విద్యార్థులదే, విలువలతో కూడిన విద్యను అభ్యసించండి, తల్లిదండ్రులు, టీచర్లు, సైనికులు నిజమైన హీరోలు, రాష్ట్రంలో ఈ స్థాయిలో డ్రగ్స్ ఉండటం దారుణం, ప్రతి స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు, కడప పీటీఎంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది 11వ పేజీలో వేశారు. ఓకే, ఇక్కడ కూడా 11వ పేజీలోనే మిగతా ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని కూడా 11వ పేజీలోనే వేశారు. దాన్ని అంగీకరించవలసిందే, వాళ్ళు న్యాయంగా బిహేవ్ చేశారు. మరి ఈనాడుకి ఏమైంది? ఈనాడు పోని 2వ పేజీలో వేసిందా? 2వ పేజీలో కూడా ఈనాడు వేయలేదు. 2వ పేజీలో కూడా ఏం వేశారు? అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు వేసుకొని పెను మార్పులకు నాంది అనే వార్తను పెద్దగా రాసుకున్నారు. మొత్తం
మరొక హాఫ్ పేజీ ఆయన కేటాయించారు. ఇక్కడ నా బాధ ఏం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి స్పేస్ ఇవ్వకపోతే ఆయనకేం కాదు, చెరువు మీద అలిగితే చెరువుకి ఏమైనా అయిద్దా? ఇప్పుడు ఆయనకేం కాదు, ఆయన ఆల్రెడీ అబౌవ్ ద లైన్ వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన జాతీయ స్థాయి నేతగా ఫోకస్ అయి ఉన్నారు. మీరు మీ బాధ్యత మీరు నెరవేర్చాలి కదా అనేదే నేను చెప్పడం తలుచుకున్నాను అంతే. అంటే ఇవాళ అంటే ఈనాడుకు సంబంధించి నేను ఒక ఈటీవీఎన్గా మీలో ఉన్న చాదస్తాన్ని నేను అంగీకరించిన ఎప్పుడు కూడా. ఈనాడు సంస్థల్లో ఒక చాదస్తం ఉంటుంది. ఆ చాదస్తం మీ పతనానికి దారి తీసేంత వరకు ఉండకూడదు కదా. సో గతంలో కూడా నేను ఈటీవీలో పనిచేసినప్పుడు కొంచెం చాదస్తంగా వ్యవహరించేవాళ్ళు. చిరంజీవి గారి వార్త వేయాలంటే చిరంజీవి గారికి ప్రచారం కల్పించడం ఏంటి మనం అనే ఒక ధోరణి మీలో ఉండేది. అది తప్పు, ఆ ధోరణి తప్పు. సో వార్త ఆ వార్త ఇంపార్టెన్స్ ఏంటి, జనం ఎట్లా స్వీకరిస్తారు అని చూసుకుని కదా వేయాలి. సో ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు స్పేస్ ఇస్తే అది మీ మనుగడకు సంబంధించిన అంశం. స్పేస్ ఇవ్వకపోయినా మీరు దిగజారుడుతనాన్ని తెలియజేస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మీరు స్పేస్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసే నష్టమేం లేదు. ఆయన మాట్లాడిన క్షణాల్లో మొబైల్ ఫోన్లలోకి ఆయన ఏం మాట్లాడారో వచ్చేస్తోంది. ఆయన ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడారు, ఏం ఆలోచింపజేసే విధంగా ఏం మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిపోతుంది. మాలాంటి ఛానళ్ళు వచ్చేసినాయి, యూట్యూబ్ ఛానళ్ళు కూడా. జనం ఇవాళ ఈనాడు చదివే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈనాడు చదివే తెలుసుకునేవారు. సో ఒకప్పుడు మీరు రాజకీయంగా మీకు పొలిటికల్ అఫిలియేషన్ ఉండేది తెలుగుదేశం పార్టీతో, ఇప్పటికీ ఉందనుకోండి, అది కాదని లేని సత్యం. సో ఉంది అని మీరు ఎందుకు అదే విధంగా వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొక్కేయాలని మీరు భావిస్తూ ఉన్నారా? అది మీ అవివేకం. పవన్ కళ్యాణ్కి స్పేస్ ఇవ్వకుండా విజయం సాధించామని మీరు నవ్వుకొని ఆనందపడితే అది మీ యొక్క అవివేకం అని చెప్పాలి. అసలుకి నేను ఒకటే అడగదలుచుకున్నా, కిరణ్ గారు దయచేసి ఒక్కసారి మీరు మొదటి పేజీ మీద ఫోకస్ చేయండి. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీ కంపేర్ చేసుకోండి, మీ దాంట్లో మొదటి పేజీ కంపేర్ చేసుకోండి. చాలా పేలవంగా ఉంటుంది మొదటి పేజీ. పవన్ కళ్యాణ్ గారికి స్పేస్ ఇవ్వకపోవడం అనేదే కాదు, మీరు డైలీ చూసుకోండి, డైలీ న్యూస్ పేపర్ చదువుతాయి కదా. ఆంధ్రజ్యోతిలో ఉన్నన్ని ఆసక్తికరమైన అంశాలు హైలైటింగ్ చేయగలిగిన ఈనాడులో ఉండలేదు. ఏమైపోయింది? అంత చప్పగా పేపర్ను ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? సో కాబట్టి ఒక్కసారి మీరు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాస్త మీరు స్టేట్స్మెన్గా ఆలోచించండి. ఈ కుటిలమైన ఆలోచన విధానాన్ని విడనాడండి. చాదస్తపు ధోరణికి స్వస్తి పలకండి. కాస్త పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజం కోసం అవసరాన్ని మీరు గుర్తించి ఆ రకంగా ముందుకెళ్తే మీరు ఉంటారు. లేకపోతే మీ పతనం కూడా రాసిపెట్టే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని ఇలాంటి పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటారని నా మనవి.